గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రహీంని. వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఎక్స్పో 2020 మెట్రో స్టేషన్కి వచ్చాను. సరే, మెట్రో ఎలాగో వచ్చాను కదని మెట్రో చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇక్కడ మెట్రో ఎలా వర్క్ అవుతుంది దుబాయ్లో అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? మరి ఈరోజు ఈ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మెట్రో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ముందు. సరేనండి? చూడండి, కార్డ్ రీఛార్జ్ మెషిన్ కనిపిస్తుందా? ఇదే కార్డ్ రీఛార్జ్ మెషిన్ అండి. ఇక్కడైనా మీరు కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతకుముందు కూడా మీకు చూపించాను కదా, కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో కూడా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఇది కార్డ్ అండి. ఇక్కడ మెట్రో కార్డ్ ఇలా ఉంటుంది. ఈ విధంగా చూడొచ్చు. మెట్రో కార్డ్ ఏం లేదు, ఇక్కడ పెట్టేసామంటే ఇలా ఇదిగోండి, పెట్టగానే మీకు ఇలా వస్తుంది కార్డ్. మళ్ళీ చూపిస్తాను మీకు. కార్డ్ టాప్అప్ అని ఉంటుంది, కార్డ్ సర్వీస్ అని అడుగుతుంది అనమాట. ఓకే, నా కార్డ్ టాప్అప్ అడిగారంటే ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తుంది 20 దిరమా, 30 దిరమా, 40, అంటే మీరు ఎంత కావాలంటే అంత మనం దాన్ని టైప్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఓకే కొడితే కార్డ్ అనేది రీఛార్జ్ అవుతుంది. డబ్బులోనే మనం కింద నుంచి వెళ్తున్నాం. ఇది ఎక్స్పో 2020, ఇదే లాస్ట్ మెట్రో అండి. ఇది ఈ మధ్యన ఒక నేను వచ్చిన తర్వాత ఇది మెట్రో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా బాగుంటుందండి, చాలా నీట్గా కట్టారు. ఇది చూడండి, చాలా నీట్గా ఉంటుంది. మనం ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ చూసారా, ఇదే లాస్ట్ స్టాప్. నేను దీనికి ముందు ఇంకేం స్టాపులు లేవు. ఇలా ఉంది చూసారా, మనకు ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు కలుగుతుంది కదా ఫీలింగ్. మన ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా మనం కార్డ్ పని చేస్తే, మనం కార్డ్ పని చేసి వెళ్తున్నారు కదా వీళ్ళు, కార్డ్ పని చేసుకుని మనం వెళ్ళిపోవటం అన్నమాట. ఇదిగోండి, ఇదే మిషన్ కార్డ్ పని చేసేది. పదండి, మీకు ఇంకా పైకి వెళ్దాం మనం మెట్రో లోపలికి. అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అది కూడా చూద్దాం కానీ. చూడండి గైస్, పైకి వెళ్ళిపోయిందాం మనం ఇప్పుడు. ఇక్కడ మెట్రో సర్వీసెస్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది దుబాయ్లో చాలా ఎక్కువ. మనం మెట్రో తీసుకున్నాం అనుకో, మెట్రో ట్రైన్ తీసుకున్నామంటే మనం ట్రాఫిక్ నుంచి బతికిపోవచ్చు అనమాట. టైంకి ఎక్కడికైనా రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఏ బస్ పట్టుకున్నా, లేదా ట్యాక్సీలో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఇక్కడ చాలా ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్లో మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అదే మెట్రో తీసుకున్నామంటే మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు. చూడండి, ఇది కూడా మెట్రో అయితే మీకు చూపిస్తా. ఇదంతా ట్రాకే. ఇక్కడ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేశారో లేదు, మనకి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ట్రాక్కి ఈ ప్లాట్ఫామ్కి మధ్యలో ఏంటంటే ఒక గ్లాస్ ఉంటుంది ఇక్కడ. చూడండి, మెట్రో వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఆ గ్లాస్ వల్ల మనం ఏంటంటే ట్రాక్లు, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా మనం ఆ ట్రాక్లో పడవన్నమాట. అర్థమైందా? ఇది మనకు ఈ గ్లాస్ అనేది ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది మనకి. ఈ గ్లాస్ చూసారా, ఇదిగో ట్రాక్ కనిపిస్తుంది కదా. ట్రాక్కి ఇది ప్లాట్ఫామ్ అండి. దీనికి మధ్యలో ఈ గ్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఆ ట్రాక్ మీద పడకుండా ఉంటారు. సేఫ్టీ కోసం పెట్టారు ఇది. చూడండి, ఇక్కడ మీకు రెడ్ లైన్ అది చూపిస్తా అన్నాను కదా, ఇక్కడ 2 లైన్లు వర్క్ అవుతాయి. చూడండి, చూసారా ఈ మ్యాప్లో, ఇది రెడ్ లైన్ గైస్. రెడ్ లైన్ ఉంది ఇక్కడ మనకి. ఇంకోటి వచ్చేసి గ్రీన్ లైన్ ఉంది, కనిపిస్తుందా? ఇది గ్రీన్ లైన్, ఇది రెడ్ లైన్ అనమాట. ఇక్కడ 2 లైన్లు వర్క్ అవుతాయి. ఈ మొత్తం ఏరియాస్, ఈ మొత్తం అంతా గ్రీన్ లైన్ అనమాట. మనకి బుర్జ్ ఖలీఫా కూడా ఉంది కదా, ఇది రెడ్ లైన్లోకి వస్తుంది. ఓకే, మిగతాది మనం స్టేడియంకి ఇంకెక్కడికి వెళ్ళాలన్నా గ్రీన్ లైన్.
ఈ రెండు లైన్లు అయితే ఇక్కడ ప్రస్తుతానికి దుబాయ్లో వర్క్ అవుతున్నాయి. ఓకేనా. చూడండి, నేను మీకు కౌంటర్ అని చెప్పాను కదా, ఇదిగోండి కౌంటర్ ముందే ఉంటుంది. ఇది కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్స్ ఏమైనా తీసుకోవాలంటే ఇది ఈ కౌంటర్లో మనం తీసుకోవచ్చు టికెట్స్ అనేవి. అదిగోండి కనిపిస్తుంది కదా, ఇదంతా కౌంటర్. చూడండి చాలా ఉంటుందండి మెట్రో, చాలా ఇదిగా కట్టారు. ఇది ఎందుకని దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఒక లైన్ ఎక్స్ట్రా వేసారంటే, అప్పుడు దాని గురించి ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ మెట్రో స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇది జూమ్ సూపర్ మార్కెట్. ప్రతి మెట్రో స్టేషన్లో ఈ జూమ్ సూపర్ మార్కెట్ అనేది ఉంటుంది. వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో ప్రతి మెట్రో స్టేషన్లో మీకు సూపర్ మార్కెట్ అనేది ఈ జూమ్ వాళ్ళదే ఉంటుంది, వేరే వాళ్ళది ఎవరిది ఉండదు. ఓకేనా. చూడొచ్చు మీరు ఇక్కడ సూపర్ మార్కెట్ ఇలా ఉంటుంది మెట్రో స్టేషన్లో. ఈ మెట్రో స్టేషన్లో మీరు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే, మనం మెట్రో కార్డు కూడా యూజ్ చేసి మనం ఇక్కడ ఏదైనా ఆ వస్తువులు కొనుక్కోవచ్చు. జూమ్ సూపర్ మార్కెట్లో మెట్రో కార్డు యూజ్ చేసి మీరు ఏమన్నా డ్రింక్ బాటిల్ తీసుకోవాలనుకున్నా, మిల్క్ బాటిల్ తీసుకోవాలనుకున్నా, ఇంకేమన్నా కేక్స్ అవి తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు అన్నమాట. చూడండి గైస్ ఎంత బాగుందో, మస్త్ ఫీలింగ్ అయితే వస్తుంది కదా. చూడండి, మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నేను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంది, ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుందండి. లైక్ చేయండి, లైక్ చేస్తే ఉంటుంది నా వీడియో ఇంకొంతమందికి షేర్ చేస్తుంది యూట్యూబ్ అనేది. సో ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఈరోజు వ్లాగ్ ఇదేనండి, మెట్రో గురించి మీకు చూపించాను నేను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మనం కలుద్దాం, సరేనా గైస్?